అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి మంచి మంచి కామెంట్స్ తోటి నా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. నిన్నన మేము కుబేర సినిమా చూసి వచ్చామండి. కుబేర సినిమా చూసి వచ్చిన తర్వాత కొన్ని మంచి విషయాలు, అంటే అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా అందులో కొన్ని విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. ఆ విషయాలు మీతో పంచుకుందామని చెప్పేసి ఇవాళ వచ్చింది. యాక్చువల్గా ఇది శేఖర్ కమల్ గారి మూవీ, ఇవి అందరికీ తెలిసిందే. ఆయన 25 ఇయర్స్ జర్నీ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఆ సెలబ్రేషన్స్కి కూడా ఈ మూవీ ఒక మైల్ రాయే అయిందనమాట. ఇందులో మనం అది ఫస్ట్ పాయింట్ అనుకుంటే ఆయనకి చాలా మంచి కథ వచ్చింది అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ కథ చాలా మంచి కథ. అయితే ఇలాంటి కథ ఆధారంగా, అంటే ఇలాంటి కథాంశాల ఆధారంగా ఇంత మునుపు కూడా కొన్ని సినిమాలు వచ్చాయి కదా అని మీరు అనొచ్చు. వచ్చాయి చాలా సినిమాలు, కానీ కథనం, ఆ కథని నడిపే విధానం అన్నది ఉంది చూసారా, ఆద్యంతం ఉత్సుకతను కలిగించింది అని చెప్పడంలో అస్సలు సందేహపడక్కర్లేదు. తర్వాత ఈ కథలో ఇన్వాల్వ్ అయినది ఎవరు అనంటే ఆయన అద్భుతమైన ఆలోచన సరళండి. ఇది ఎంత దూరాలోచన అంటే అంటే దూరమైనటువంటి ఆలోచన, అంటే ఎంత అద్భుతంగా ఆయన ఆలోచించారంటే ఒక స్పెక్ట్రంలోకి తీసుకొచ్చారు. టోటల్గా నేటి సమాజంలో ఉండే ద హయ్యెస్ట్ బిగ్ పాయింట్ నుంచి ద లోయెస్ట్ 0 పాయింట్ వరకు ఉండే మనుషులందరినీ కూడా ఈ స్పెక్ట్రంలోకి తీసుకొచ్చారు. ఎలా? మనం కింద నుంచి ముందుకు వెళదాం. ఒక బెగ్గర్, అది చాలా కింద స్థాయి. అక్కడి నుంచి ఒక మధ్యతరగతి అమ్మాయి, మధ్యతరగతి వాళ్ళ మానసిక స్థితి. అక్కడి నుంచి ఒక ప్రభుత్వోద్యోగి, అది దాటితో ఒక పొలిటీషియన్, అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక ఇండస్ట్రియలిస్ట్. ఒక దేశంలో ఏదైనా ఎకానమీ మార్పు వస్తుంది అనంటే, అది ఎయిదర్ వే మార్పు వస్తుంది అనంటే దానికి కారణమయ్యే వాళ్ళు ఇదిగో ఈ స్పెక్ట్రంలోనే ఉంటారు. అవునా కదా? ఇందులో అసలు సందేహమే లేదు. అయితే ఇందులో ఉండేటటువంటి సామాజిక అంశాలన్నింటినీ కూడా ఆయన అర్థం పట్టినట్టు చూపించారు. సహజంగా అందరూ చెప్పే మాటే కదా, డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో పవర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుందని. డబ్బు పదవి ఉన్నాయి, రెండు ఉన్నాయనుకోండి, ఇంకా వాళ్ళ దగ్గర మరి వాడు ఆడింది ఆట పాడింది పాటగా కూడా చలామణి అవుతుందని. అంతేకాకుండా న్యాయాన్ని కానీ ధర్మాన్ని కానీ వాళ్ళకి నచ్చినట్టే నడిపించుకోగలుగుతారు అని అన్నది అందరికీ కూడా సుపరిచితమే, అందరికీ తెలిసినవే. ఈ ఈ కథాంశాలుగా, అంటే ఈ ఈ అంశమే కథాంశంగా చాలా సినిమాలు వచ్చాయి. అంటే ఈ కథ నడిచిన తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆ బిచ్చగాడి పాత్రలో ధనుష్ గారి యాక్షన్ ఉంది చూసారా, అది మాటలు చాలవండి. ఒక్కటి ఆలోచించండి, అక్కడెక్కడా కూడా ధనుష్ అనేటువంటి వ్యక్తి కనపడలేదు. కేవలం దేవా అనే ఒక పాత్ర. ఎంత అద్భుతంగా అతను, అంటే చెప్పాలి అంటే సహజమైనటువంటి నటన అతనిలో ఎంత ఉందంటే ఆ ప్రతిభ చాలా అద్భుతంగా అతని పెర్ఫార్మెన్స్కి మాటలు లేవండి, నిజంగా చాలా బాగా. అలాంటిది ఆయన చెయ్యి ఒకటి, ఆయనకు ఒక చెయ్యి డిఫెక్ట్ ఉంది. అది ఆ యాక్షన్ మొత్తం మీద, మొత్తం సినిమా అంతటికీ కూడా అది ఒక సహజంగా ఆయనకి చిన్నప్పుడు జరిగిన విధానంలో ఎలా వస్తుందో అలాగే చూపించారు తప్ప, ఎక్కడా కూడా ఆ చెయ్యిని ఈయన కోరుండి
అంటే ఇది నటన అని అనిపించలేదు అక్కడ. అంతలాగా ఆ దేవా పాత్రలో అతను జీవించారు అని చెప్పడంలో మాత్రం సందేహం లేదండి. అలాగే రష్మిక మండన్న గారు నిజంగా అసలు ఆమెకేమి తెలుసు, ఒక మధ్యతరగతి అమ్మాయి, ప్రేమ ప్రేమ కోసం ఇల్లు వదిలిన పిల్ల, అసలు తనకి సంబంధం లేని ఒక విధానంలో ఆమె ఎలా చిక్కుకుంది, అంటే ఆ లైఫ్ ఆమెను అలా తరిమింది, విధి తరిమినట్టు. అసలు ఆలోచిస్తే అసలు ఈ అమ్మాయికి, ఈ కథకి, ఈ కథలో ఉన్న ఈ పాత్రధారికి సంబంధం ఏమిటి? కానీ అంటే చూడండి, ఎప్పుడైనా సరే మనకి తెలియకుండానే కొన్నింటిలో మనం లాగబడతాం, ఇరికిపోతాం. అలాంటి జరిగే సందర్భాలు బోలెడున్నాయి. అదే చూపించారు ఆయన అందులో. చాలా బాగుంది. ఆమె తాలూకు చాలా ఫేమస్ డైలాగ్ ఈ పిక్చర్లో ఏంటంటే, నా చావు నేను చస్తాను, నీ చావు నువ్వు చావు అని అంటారు చూసారా. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. తర్వాత ప్రభుత్వాధికారి పాత్రలో నాగార్జున గారు. నాగార్జున గారి పాత్ర పోషణలోనే కించిత్ అసంతృప్తి అందరికీ కలిగిందో లేదో తెలియదు, కానీ నాకు, నా వంటి నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా కలిగింది. అదేంటంటే, ఇప్పుడు సహజంగా సిబిఐ ఆఫీసర్ అని అనగానే వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళ ప్లానింగ్ కానీ, అలాగే ఒక ప్లాన్, ఇప్పుడు ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని ఉంటాయి వాళ్ళకి. బ్యాకప్ ప్లాన్స్ అనేది పెట్టుకోకుండా వాళ్ళు ఉండరు. ఏ ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా బ్యాకప్ ప్లాన్ అని వాళ్ళకు ఒకటి ఉంటుంది. అది వాళ్ళ ట్రైనింగ్లో భాగంగానే నేర్పిస్తూ ఉంటారు వాళ్ళకి. ఇక్కడ అతను ఏంటంటే, ఒక కరప్టెడ్ సిస్టానికి ఎదురెళదామనుకుని ఒక ఇండస్ట్రియలిస్ట్కి సపోర్ట్ చేయడం అన్నది కథాంశంగా అవసరమే అయినప్పటికీ కూడా అతని ఉనికి ఏమిటి అందులో అంటే, ఒక సిబిఐ, ఈజ్ అన్ సిబిఐ ఆఫీసర్. సిబిఐ ఆఫీసర్గా అతను ఇంకొంచెం ఆయన వ్యవహారంలో కాస్త ప్లానడ్గా ఉన్నా బాగుండేది అని. ఎందుకంటే తనే ఇచ్చారు ఈ ఐడియా, ఈ వీళ్ళని తీసుకుని వచ్చి బినామీస్ చేయొచ్చును అని. ఇచ్చినప్పుడు వెంటనే దానికి ఏంటంటే రెండవ ఆలోచన కూడా పక్కన ఉంటుంది. ఓకే, వీళ్ళని తీసుకొచ్చాం, వాళ్ళ వల్ల పని అయిపోయిన వెంటనే వాళ్ళని పంపించేస్తాము. ఓకే, పంపించేస్తాము అంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు, అందులో కండిషన్ ముందే పెట్టాడు కదా, నేను ఎందుకు చెప్పాను ఏమిటి అనేది నువ్వు అడగద్దని. ఒక సిబిఐ ఆఫీసర్గా అవతల వాడు చేస్తున్నది స్కామా లేదా ఏంటా అన్నది వెంటనే అర్థం అవ్వకుండా అయితే ఆయన ఉండరు. అలాగే అలా అయినప్పుడు ఒక ఇండస్ట్రియలిస్టు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా కూడా చేయగలడు అన్న సంగతి కూడా, ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి పొలిటీషియన్స్ అందం ఉంటుంది అన్నది కదా మనం చాలా సినిమాల్లో కూడా చూసాం కదా. అందుకు అతను ముందుగానే వీళ్ళ జీవితాల గురించి ప్లాన్ వేసి ఉండకుండా ఉండడం అన్నది అసంపూర్ణమైనటువంటి, అంటే ఒక సిబిసిఐడి అంటే సిబిఐ ఆఫీసర్ తాలూకు వాటిని ఏంటంటారు, సిబిఐ ఆఫీసర్ తాలూకు శక్తి, ఆలోచన ఎంతవరకు ఉంటుంది అన్నదాన్ని అర్ధాలోచనగా ఆపేసినట్టు అనిపించింది. అలాగే ఆయన భార్యని బిడ్డని దుబాయ్ పంపించేసి నేను వస్తాను మీ దగ్గరికి 15 రోజుల్లో అని చెప్పి హీ డిసైడెడ్ వీళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో పోతే పోయినా పర్వాలేదు అని అనుకోవడం. అది కూడా కొంచెం, అంటే సహజంగా మాకు నాగార్జున గారు అంటే అభిమానం ఉండొచ్చు, ఆ క్యారెక్టర్ని చంపేస్తే కూడా కొంచెం బాధ కలిగి ఉండొచ్చు. కానీ ఏమైనప్పటికీ కూడా అది డిసప్పాయింట్ అయ్యాం, నాగార్జున ఇది అవ్వడం అన్నది. తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏంటి చెప్పచ్చు అని అంటే,
రష్మిక గారి నటన చాలా సహజంగా ఉంది. సహజ నటి అని ఒకప్పుడు జయసుధ గారిని అన్నాం. అలాగే ఈమె చాలా చక్కగా, అంటే ఇక్కడ ఇందులో ఎక్కడ చూడండి గ్లామర్‌కి ఆలోచన లేదు, అవకాశము లేదు. అలాగని డీగ్లామర్ రోల్ కాదు. కేవలం ఒక మధ్య తరగతి అమ్మాయి. ఎంత బాగా యాక్ట్ చేశారు కదా ఆవిడ. ఆ! తర్వాత ఇంకా ఏంటంటే, ఒక ప్రభుత్వాధికారి అయి ఉండి, మరొక ప్రభుత్వాధికారిని డైరెక్ట్‌గా షూట్ చేసి చంపడం అని ఉన్నది చూశారు. అది మాత్రం ఆహా! ఒప్పుకోలేకపోతున్నాం. నాగార్జున గారు షిండే గారిని చంపేస్తారు చూసారా? షూట్ చేస్తారు. అది ఆహా! అది అలా జరిగి ఉండకూడదు. అది కొంచెం లాజిక్‌కి అందలేదు. ఎందుకంటే అతనికి తెలుసన్నాడు. తెలిసిన ప్రూఫ్‌ని ఉంచను అనే విషయం ఎవరిది? ఇండస్ట్రియలిస్ట్‌ది. సీబీఐ ఆఫీసర్‌ది కాదు. సీబీఐ ఆఫీసరు తలుచుకుంటే అతన్ని అక్కడి నుంచి వేరే ఇంకెక్కడికైనా చేసి ఉండవచ్చు. ఇది కొంచెం లాజిక్‌గా లేదు. ఎందుకంటే ఒక సమర్థవంతమైనటువంటి సీబీఐ ఆఫీసరు ఒక ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్‌ని చంపడం అని అన్నది అందులో తనకేమీ లాభం లేకుండా. అది కరెక్ట్ కాదు. తనకి లాభం ఉంటే చంపొచ్చు. అలా కాదు. అక్కడ ఇమ్మీడియేట్‌లీగా వచ్చే ప్రయోజనం ఏంటి అన్నది ఎవరైనా చూసుకుంటే తనకు ముందు ప్రయోజనం ఎక్కడ ఎక్కువ వస్తుంది అన్నది ఆలోచిస్తారు. తనకి గాని, తన కుటుంబానికి గాని. ఈ రెండిటికి తనకా అనన్నా కూడా సరే సంబంధం లేదు. ఆ విషయాన్ని అక్కడున్న ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ గూండాలున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించడానికి చేసి ఉండొచ్చు. తప్పించే విధానం చేయొచ్చు గానీ, అతన్ని ప్రాణాలు తీయడం అనేది కరెక్ట్‌గా అనిపించలేదు. తర్వాత డబ్బు విషయానికొస్తే, ఆ డబ్బుని తీసుకొచ్చి డంప్ చేసేయడం ఉంది చూసారా? డంప్ చేయడం ఎలా ఉందంటే, నిజమే తిరిగి డంప్ చేసిన మనీని నడి రోడ్డు మీద అలా పడేసి ఉన్న మనీని ఎలాగో ఇండస్ట్రియలిస్ట్ తనదని క్లెయిమ్ చేయలేడు. అలాగే పొలిటీషియన్ కూడా క్లెయిమ్ చేయలేడు. ఓకే. నిజమే. అంతవరకు బానే ఉంది. ఇది ఎవరికెళ్తుంది? ప్రభుత్వాధికారానికి వెళ్తుంది. ప్రభుత్వ ఖజానాకి వెళుతుంది. ప్రభుత్వ ఖజానా అంటే ప్రభుత్వం అంటే ప్రజలమే కదా అంటారు. అక్కడ ప్రజలెన్నుకున్న నాయకులా? ప్రజలెన్నుకున్న నాయకులే కదా అంటారు. తిరిగి మళ్ళా అదేంటంటే మసిపూసిన మారడికాయ అయిపోతుంది. ప్రతి దానిలోనూ ఇదే జరుగుతుంది. ఇది అసంతృప్తినిచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోకపోవచ్చు, పొలిటీషియన్ దాన్ని క్లెయిమ్ చేయలేకపోవచ్చు. కానీ ఆ డబ్బు అన్ని కోట్లు నడి రోడ్డు మీద పడేస్తే అది వెంటనే మీడియా వచ్చేసింది. ప్రభుత్వం ఏమిటది వీళ్ళ పోలీస్ వచ్చేసారు. దాన్ని కట్టేసి అది న్యూస్‌లో వచ్చేసి దాన్ని గవర్నమెంట్‌కి అందిస్తారు. హ్మ్. మళ్ళీ గవర్నమెంట్ అంటే ఎవరు? మళ్ళీ వీళ్ళే కూర్చుంటారు. హ్మ్. కదా! అంత మనీ పట్టించినందుకో దేనికో వీళ్ళకో ఓ చిన్న మెడల్ ఉంటుందేమో గానీ, అది నిజంగానే ప్రజలకి పూర్తిగా ఉపయోగపడిందని చెప్పే దాఖలాలు ఇంతవరకు ఎక్కడా లేవు. ఇది అసంతృప్తి. అదయిపోయిన తర్వాత ఆ ప్రభుత్వాధికారి తాలూకు ఇంట్లో ఏదైతే డబ్బుందో ఆ డబ్బే ఇప్పుడు ఈ రాజాబాబు పేరున అనుకుని వీడు కుబేరా అని చెప్పి లాస్ట్‌లో వాళ్ళిద్దరూ అంటారు. ధనుషును, రష్మిక అన్న డైలాగ్స్ ఉంటాయి చూసారా? ఈ పిల్లవాడు డబ్బున్నవాడని. అది అంటే ఒకటి అక్కడితో ఆ కథని అంతకన్నా పొడిగించే అవకాశం లేదు. కాబట్టి అక్కడితో ఎండ్ చేశారు. కానీ అక్కడి నుంచే ఆ పిల్లవాడి మీద హ్మ్, పిల్లవాడి లైఫ్ థ్రెట్ ప్రారంభం అవుతుంది అని అనిపిస్తుంది. అది పక్కన పెడితే మన సొసైటీలో ఇప్పుడు
ప్రభుత్వ అది ఇండస్ట్రియలిస్టు మారాలి అని అనుకుంటే, ఇండస్ట్రియలిస్ట్ మారితే పొలిటీషియన్స్, పొలిటీషియన్స్ మారితే ఇండస్ట్రియలిస్టు. వీళ్ళల్లో ఎప్పుడూ కూడా ఆ కంటిన్యూటీ ఉంటుంది. పొలిటీషియన్ అనుకుంటాడు, ఈ ఇండస్ట్రియలిస్ట్ మన మాట వినకపోతే మరొకడు వస్తాడు అనుకుంటారు. సరే ఇండస్ట్రియలిస్ట్లో ఆలోచించారనుకుందాం, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పొలిటీషియన్ కాబట్టి మరొకడు ఎవడో పదవిలోకి వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. సో ఇవి డెడ్ ఎండ్ ప్రాసెస్ అనమాట, దానికి సొల్యూషనే లేదు. ఆ సొల్యూషన్ లేకుండా అలా వదిలేశారు చూడండి, అది కరెక్ట్, బాగుంది. అందుచేత అందులో హాయిగా చక్కగా తిరుపతి ఆ 2 ఏనుగులు కనిపిస్తూ వెళ్ళాయి, స్వామివారి శిఖరం దర్శనం చేసాం, అంతవరకు చాలా బాగుంది. కథ బాగుంది, కథాంశం అంతకన్నా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. వీటన్నింటినీ మించి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఉత్సాహాన్ని, ఉత్సుకతని కొనసాగింపజేశారు శేఖర్ కమ్ముల గారు. అది హైలైట్ ఆఫ్ ద మూవీ. సో బాగుందండి, వెళ్ళండి. ఎప్పుడు వెళ్తున్నారు మీరు కుబేరాకి? తొందరగా, సరేనా? సో ఆల్ ద బెస్ట్ ఎవరైతే కుబేరా చూస్తున్నారో. ఎక్సలెంట్ మూవీ అండి. శేఖర్ కమ్ముల గారు చాలా థ్యాంక్స్ అండి, ఒక మంచి మూవీని మీరు అందించినందుకు. ఇలాంటి మంచి మంచి మూవీస్ మీరు ఇంకా ఇంకా చేయాలని, మేము చక్కగా వాటిని చూస్తూ వాటి మీద ఇలా రివ్యూస్ చేసుకోవాలని కోరుకుంటూ ఉంటాను.